ఇది మీ అందరికీ సుపరిచితుది. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు ఇందుర్తి నియోజకవర్గం ఉన్నప్పుడు బెజ్జంకి ప్రాంతం అంతా కూడా మరి మేము పల్లెకు ఇంటికి తిరిగిన ప్రాంతం. అందులో 2004 నుంచి 2009 దాకా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఈ బెజ్జంకి ప్రాంతంలో తిరిగని ఊరు కానీ వాడ కానీ లేదు. తర్వాత అభివృద్ధి అనేటువంటిది అప్పుడు ఏ రకంగా నిర్వహించామో అందరికి తెలుసు. ఇక నిజంగా చేనేత కార్మికుల అవస్థలు ఇంత అంత కాదు. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ తీసుకొచ్చి స్పెషల్గా వాళ్ళు ఆదుకోవడం. అలాగే మంచిళ్ళ కొరత ఇక్కడ ఉంటే ఆ వాగులో కూడా మళ్ళీ బావి తవ్వడానికి దానికి కావాల్సిన తర్వాత ఇక్కడ మరి అప్పుడు ఉన్నటువంటి ఈ మరి వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇక్కడ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత సీసీ రోడ్లు, లేకుంటే మిల్క్ కలెక్షన్ సెంటర్లు, లేకుంటే ఇంకా ఇతర చొక్కారావు పల్లెకి సంబంధించి ఆ బ్రిడ్జ్ పోవడానికి అసలు వంతెన నీళ్లు పడితే మత్తడి పడితే పోవడానికి లేనటువంటి పరిస్థితులు అక్కడ ఆరంభమైనటువంటి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఒకటి ఇల్లు కూడా దాదాపుగా అన్ని వృత్తులకు కూడా తీసినటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంగా నేను మీ అందరితో కూడా చెప్పేది ఏదేమైనా ఇప్పుడు ఒక పరీక్ష సమయం ఆసన్నమైంది. ఈ దేశ భవిష్యత్తు ఎటువైపు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలా వద్దా? ప్రజాస్వామ్యం ఉండాలంటే బీజేపీ ఎందుకు బీజేపీ ఓడించాలా? నరేంద్ర మోడీ 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీలు, ఆయన చెప్పినటువంటి పలికించినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. నల్ల డబ్బు విదేశాలు దాచుకున్నారు. 72 లక్షల కోట్లు ఉన్నాయి, నేను తీసుకొస్తా ప్రతి కుటుంబానికి 15 లక్షలు అని చెప్పి అది సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు అది ఇయ్యలేదు. అన్నిటికీ భిన్నంగా నేను సామాజిక న్యాయం చేస్తా అని చెప్పి నేను బీసీ వాళ్ళ ఛాయ్ వాళ్ళ రైల్వే స్టేషన్లో ఛాయ్ వేసుకొని చెప్పి మాటలతో మరి నమ్మించి ఒప్పించి ఓట్లు వేయించుకొని తర్వాత గాడించినటువంటి విషయం చెప్పారు. కానీ ఇవాళ మనం ఆలోచించాలి. ఇలా 10 సంవత్సరాలు అయిపోయింది. రైతులకు సంబంధించి ఒక పైసా రుణమాఫీ లేదు, పంట పథకం అమలు చేసే ఏది లేదు. ఆఖరికి 3 సాగు చట్టాలు తెచ్చి కొత్త వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ మైండ్ చేయడానికి కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తే రైతులు దిగుబడి చేసి మరి 350 రోజులు అంటే సంవత్సరం పాటు ఉద్యోగం చేసి 750 మంది చచ్చిపోతే అప్పుడు ఈ మోడీకి కనికరం వచ్చింది. కనికరం ఎందుకు వచ్చిందంటే 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్న కాబట్టి ఓడిపోదాని భయంతో నేను రైతులకు క్షమాపణ చెప్తున్నా, చట్టాలు వాపసు తీసుకుంటారు. ఇప్పుడే తీసుకోవాలి చట్టాలు, సపోర్ట్ ప్రైస్ తీసుకొస్తారు, అది కూడా తీసుకురాలి. అంటే రైతుల ముంచే ప్రభుత్వం. ఇకపోతే కార్మికులకు 44 చట్టాలు ఉంటే అది రద్దు చేసి 4 కోట్ల కింద విభజించి అసలు సమ్మె చేసి హక్కు లేకుండా చేసినారు. ఇంకో వైపున చూస్తే ఎస్సీల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. గుజరాత్ ఆ ప్రాంతంలో మరి అనేక ప్రశ్నించే గొంతుకలను కూడా నొక్కిస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, వరారావు లాంటి వాళ్ళను రాజద్రోహం కేసులు పెట్టినటువంటి సాయిబాబా 90% వికలాంగులు, గౌరీ లంకేష్ ఒక పత్రికా రిపోర్టర్, మరి ఆమె పత్రికేరాలు, ఆమెను కూడా బెంగళూరులో హతమార్చిన ఇట్లా మరి గోవిందరావు పనిసారి ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి. అందుకని ఈ ప్రభుత్వం పూర్తిగా నియంత్రిత ప్రభుత్వం, ప్రజాస్వామ్యాన్ని పాతరేసే ప్రభుత్వం. అంతేకాకుండా రేపు రానున్న కాలంలో ఇక మతాల మధ్య చిచ్చులు పెట్టి, కులాల మధ్య కొట్లాటలు పెట్టి, ఏదో రకంగా సెంటిమెంట్ మీద రాజకీయాలతో మళ్ళీ అధికారం చెలాయించి కొంతమంది చెప్తా ఉన్నారు మేధావులు, పుతిన్ రష్యాలో ఎట్లయితే రాజ్యాంగాన్ని మార్చుకొని శాశ్వతంగా ఆయనే అధ్యక్షుడు, ఎవడు ఎన్నికలు పెట్టినట్టు పెడతారు, ఆయన కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా అలాంటి దుర్మార్గమైన చర్య చేపట్టిన ఆశ్చర్యపోయేటువంటి జరుగుతూ ఉన్నాయి. అందుకనే ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉన్నానా వద్దా, దాన్ని అమలు చేయాలా వద్దా? అది లౌకిక వ్యవస్థకు సెక్యులరిజం, మతాలు, కులాలు అన్నిటికీ అందరూ మనుషులు ఒక్కటే. ఎవరు తల్లిదండ్రులకు పుట్టిన కొడుకుల తల్లిదండ్రులు పుట్టినప్పుడు ఎవరే కులపోడు కాదు. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో మతాల కులాలకు అతీతంగా లౌకిక వ్యవస్థను కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకుందాం. మరి అలాగే రాజ్యాంగాన్ని మన ప్రాథమిక హక్కులు ఏవైతే పౌరహక్కులు ఉన్నాయో కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు సాధించేదాకా
మనం నిరంతర పోరాటం అంటే కావాలా. అందుకనే దానికి ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఎన్డీఏ కూటమి బీజేపీని ఓడించే లక్ష్యంగానే ఇండియా కూటమిలో కాంగ్రెస్ వామపక్షాలు కలిసి 25 పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. అందుకనే ఇక్కడ తెలంగాణలో కూడా మేము అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఒక అహంకారపూరితమైన మరి అహంకారంతో అహంభావంతో వివరించినటువంటి దాన్ని మద్దతిచ్చేందుకే, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకే, ప్రజాపాలనకు శ్రీకారం చుట్టేందుకే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతిగా ఒకటే ఎమ్మెల్యే తీసుకునే కూడా ఇప్పుడు కూడా మాకు పార్లమెంట్లో ఎంపీ సీట్లు అడిగినా లేకుండా ఏదైనా మేము కట్టుబడి ఉండి ఇవాళ బీజేపీని ఓడించాలా. అందుకని సంపూర్ణంగా మద్దతిస్తున్నాం. మేము స్వయంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల కంటే ఎక్కువగా మరి నాయకత్వంతో వాళ్ళతో కాంగ్రెస్తో కలిసి అభ్యర్థులతో కలిసి మేము సహకరిస్తూ పనిచేస్తూ ఉన్నాం. అందుకనే మనం ఇలా సేవ్ తెలంగాణ అంటే తెలంగాణలో ప్రజాపాలన కావాలని కోరుకొని ప్రయత్నం చేస్తాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పాజిటివ్గా అడుగులేస్తున్నది. ధరణి పోర్టల్లో భూములలో అత్యంత సమస్యలపైన కమిటీ చేసింది. అట్లాగే కొన్ని హామీలు అమలవుతున్నాయి, ఇంకా కొన్ని హామీలు అమలయ్యే ప్రయత్నాలు ఉన్నాయి. కాబట్టి ప్రజాపాలన సాగుతుంది. అందుకని ఇంకా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలంటే, దానికి పూర్తిగా బలం చేకూర్చాలంటే పార్లమెంట్లో కూడా మెజార్టీ సీట్లు ఇవ్వాలి. అందుకనే సిపిఐ అన్ని సీట్లలో కూడా మద్దతు ఇస్తూ ప్రచారం చేస్తుంది. కరీంనగర్ జిల్లాలో మీ అందరూ తెలుసు, బండి సంజయ్ అంటే ఆయన ఎంపీ గెలిచి ఆయన బూతుల చిట్టుడు తప్ప, బూతుల పంచాంగం తప్ప ప్రజల పంచాంగం లేదు. ప్రజలకు సేవ చేసే పంచాంగం కాదు ఆయన. అందుకనే ఆయనే వ్యక్తిగా పోకడం తప్ప ప్రజలకు న్యాయం చేసేది ఏం లేదు. ఆయన 25 కోట్ల ఫండ్ కూడా ఎవరికి ఇచ్చిన తెలియదు. అలాంటి వారిని ఓడించడమే మత ఉన్మాది మత పిచ్చిని మనం సహించేది లేదు కాబట్టి ఓడించాలా. ఇక టీఆర్ఎస్ సంబంధించి కూడా అది మనకు అది నిజంగా చెప్పాలంటే తెలంగాణకు 10 ఏళ్ళు మరి ప్రజాస్వామ్యం లేకుండా పనిచేసింది. ఈ అందరూ తప్పకుండా అసలు ఎవరు ఖర్చు చేయలేదు, మాట్లాడలేదు, పోయలేదు. అట్లాంటి దాన్ని ఓడించడానికి అందరూ మంత్రులు కావాలా. ఇక వెచ్చాల రాజేంద్రరావు, ఆయన వాళ్ళ తండ్రి జగమతిరావు, ఆయన నాకు మంచి మిత్రుడు. అంతేకాదు ఆయన కమ్యూనిస్టు పార్టీ లేదా ప్రజాస్వామ్య శ్రేయోభిలాషి, ఒక మంచి వ్యక్తి. తర్వాత ఈయన కూడా మరి యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు కాబట్టి రాజేంద్రరావు సిగ్గు లేనోడు. కాబట్టి ఆయనను మరి భారీ మెజార్టీతో పిలిపించవలసిన అవసరం ఉందని మన బెడ్జెంట్లో మేము ఉచితంగా డోర్ టు డోర్ ప్రచారం చేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూడా డోర్ టు డోర్ ప్రచారం చేశాం. మరి డాక్టర్ కోంపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు వారితో పాటు కూడా ఈ ద్వారా మరి గన్నేరువరం